కర్నూలు బస్సు దుర్ఘటనలో మృతి చెందిన గొల్లా రమేష్ కుటుంబాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రమేష్ కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా అందించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో మా ప్రతినిధి నాగతేజ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటనలో కూడా అనేక మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అనేక కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి. ప్రజెంట్ మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం గొల్లవారిపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామం నుంచి కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరులో ప్రయాణిస్తున్నటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి గొల్లా రమేష్ కుటుంబం కూడా మృత్యువాత పడిన పరిస్థితి. ఆ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రజెంట్ మనం గొల్లా రమేష్ నివాసం వద్ద ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆయన పుట్టి పెరిగారు. వృత్తిరీత్యా కూడా బెంగళూరులో స్థిరపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మృత్యువాత పట్టణం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కూడా కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ కుటుంబానికి కుటుంబ సభ్యులు లేరన్న విషాదాన్ని కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతారు. పూర్తి స్థాయిలో గ్రామం కూడా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు స్థానికంగా పెద్దలు కావచ్చు అందరూ కూడా గ్రామంలో కూడా మనోధైర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి. సార్తో మాట్లాడుతున్న ఘటనపై ఎవరు ఏ విధంగా చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి అసలు ఎవరు ఇచ్చినటువంటి ఘటన? తెల్లవారుజామున కుటుంబ సభ్యులకి విషాదకరణ వార్త విన్నారు. ఉదయం నుంచి కూడా మీరు కుటుంబానికి మరోదాన్ని కలిగిస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఘటనపై? ఉదయాన్నే నేను కూడా నిద్రలేసే టైంకి బస్సు యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత జనరల్ గా న్యూస్ చూస్తున్నప్పుడు మన వింజమూరు కన్వీనర్ నర్సారెడ్డి గారు కాల్ చేసి ఇట్లా మన మండలం వాళ్ళే ఉన్నారు సార్ ఆడ నలుగురు అని చెప్తే ఎవరు ఏంది కనుక్కొని అప్పుడు ఇమీడియట్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మన పక్కన కూర్చున్న ఆయన మన గోళ్ళ మాలకొండయ్య గారు, వీరి కుటుంబంలోనే బాగా విషాదం అంతా జరిగింది. వీరి కుమారుడు రమేష్, తర్వాత వాళ్ళ వైఫ్ అనూష, అలాగే పిల్లలు శశాంత్, మన్విత, చిన్న పిల్లలు 7-8 సంవత్సరాల పిల్లలు. రమేష్ కూడా వయసు ఎక్కువ లేదు, 31 సంవత్సరం, అనూష 25 ఏళ్ళు. ఈ కుటుంబంతో పాటు ఇంకొక కుటుంబం కూడా సేమ్ మా నియోజకవర్గం నుంచి రమేష్, అతని పేరు కూడా రమేషే. ఆ కుటుంబం కూడా ఇద్దరు కలిసి 2 ఫ్యామిలీలు హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడం జరిగింది. అలా వచ్చే సందర్భంలో ఆ రమేష్ అయితే వాళ్ళ కుటుంబంతో అదృష్టవశాత్తు తప్పించుకోగలిగాడు. వీళ్ళు స్టక్ అయిపోయారు. ఈ ఫ్యామిలీ కూడా అలర్ట్ చేశాడు, కానీ పాపం తను చేయగలిగింది తను చేశాడు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీళ్ళు రాలేకపోయారు బయటికి. తను డోర్ బ్రేక్ చేయడం కానీ, మా నియోజకవర్గానికి సంబంధించిన ఇంకొక రమేష్ గురించి తను డోర్ బ్రేక్ చేయడం కానీ చేసి చాలా మందిని సేవ్ చేయడం కూడా జరిగింది. తను ఒక వే ఏర్పాటు చేశాడు వెనకాల ఎమర్జెన్సీ దాని గురించి, ఎమర్జెన్సీ డోర్ ఆ ఏరియాలో. సో తను కూడా అక్కడే ఉన్నాడు, ఇప్పుడు స్పాట్ దగ్గరే ఉన్నాడు. ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నారు. నేను ఉదయాన్నే రాగానే కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి, తర్వాత వాళ్ళ ఈయన భార్యని, తర్వాత కూతుర్ని, ఇద్దరిని. వాళ్ళు ఏంటంటే రమేష్ ఒకే కుటుంబంలో చేసుకున్నాడు. అక్క కూతుర్నే చేసుకునేసరికి వాళ్ళంతా ఒకే కుటుంబం అయిపోయారు. ఒక కుటుంబంలోనే 2 చిన్నపిల్లలు, 2 ఇట్లా జరిగింది. వాళ్ళ ఇద్దరు కూడా ఎల్లున్నారు ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ లో. అలాగే ఆయనకి ఇంకొక 2 కూతుర్లు కూడా ఉన్నారు. వారు కూడా అక్కడికి ఎల్లున్నారు కర్నూలుకి. సో వెళ్ళిన తర్వాత మనం మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం, రాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాం. వాళ్ళ దగ్గరుండి ఆ ప్రాసెస్ అంతా చూస్తున్నారు. ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత బాడీస్ తీసుకురావడం జరిగింది. అలాగే ఉదయాన్నే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ గారు, మన జిల్లా మినిస్టర్స్ నారాయణన్న గాని, తర్వాత ఆనం రామనాయుడు గారు కానీ, తర్వాత ఫరూక్ గారు, మన ఇన్ఛార్జి మినిస్టర్ ఫరూక్ గారు, అందరూ కూడా నాకు చెప్పి కుటుంబం దగ్గర ఉండి ధైర్యం చెప్పి కుటుంబంతో ఉండమని చెప్పారు. మార్నింగ్ నుంచి చూస్తున్నాం, ధైర్యంగా ఉన్నారన్న. అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది అనేది పూర్తిగా క్లారిటీ లేదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి బాగాలేదు. అది అయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసుకుని అన్ని మానిటర్ చేసి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతూ ఉంది. ఆ కుటుంబంకి అండ చాలా అవసరం. కుటుంబానికి ఆర్థిక సాయం అనేది కాదు ఇప్పుడు ఇక్కడ. ఆర్థిక సాయం ఎలాగో చేస్తాం, మనం చేసే మా శక్తి మేరకు మేము చేస్తాం. నేను కానీ అలాగే మన తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ కుటుంబానికి ఆల్రెడీ 5-5 లక్షలు చొప్పున డిపాజిట్ చేయాలని అకౌంట్ నెంబర్లు అవి కూడా పంపించున్నాము. ఆ సహాయమే కాకుండా ఇంకా కూడా చాలా సాయం వస్తుంది. ఆర్థిక సహాయం కంటే ఇప్పుడు కుటుంబానికి కావాల్సింది అండ. ఒక మనిషి లేదు మరి కంప్లీట్ గా. ఇద్దరు ఈయన పెద్ద ఆయన అయిపోయాడు, వాళ్ళు కూడా 2 పెద్దోళ్ళు. వాళ్ళకి అండ అనేది లేదు. ఈ రోజున అండ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను
ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు ఆ బాధ్యత ఉంది. వాళ్ళ కుటుంబాన్ని డెఫినెట్ గా అండగా ఉంటాం రాబోయే రోజుల్లో. అయితే కర్నూలు జిల్లాలో సంబంధించినటువంటి ఒక ఘోర బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన కుటుంబం కూడా మృత్యువాత పట్టం కూడా తీరంలోడుగా చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు కూడా తండ్రి మాలకొండకి కూడా మనోధైర్యాన్ని కలిగించి ముందుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ డిఎన్ఏ వ్యవహారం సంబంధించి మృతదేహాల గుర్తింపు సంబంధించి కూడా తల్లిదండ్రులకు సంబంధించిన వారిని కర్నూలు తరలించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుల్తో కలిసి తేజ వైకే టీవీ గొల్లవారిపాలెం నుంచి.